దేవాది దేవుడు శ్రీకృష్ణ భగవానుడు 9వ అధ్యాయం. యశోద శ్రీకృష్ణుణ్ణి బంధించుట. ఒకసారి యశోద తన గృహపరిచారికలు నానా రకాలైన ఇంటి పనులలో నిమగ్నమై ఉండడం చూసి స్వయంగా తానే పెరుగును చిలికే పనికి పూనుకున్నది. పెరుగును చిలికేటప్పుడు ఆమె శ్రీకృష్ణుని బాల్యలీలనే గానం చేస్తూ తన పుత్రుని తలంపులతో ఆనందించసాగింది. ఆ చిలికే సమయంలో ఆమె కొంగును నడుములో దోపుకున్నది. పుత్రుని ఎడ ప్రగాఢమైన ప్రేమ కారణంగా సహజంగానే ఆమె స్తనాలు క్షీరంతో తడిసిపోయాయి. రెండు చేతులతో బలంగా చిలకడం వల్ల ఆమె స్తనద్వయము కదలసాగింది. చేతి గాజులు, కంకణాలు గలగల శబ్దం చేయసాగాయి. ఆమె కర్ణకుండలాలు ఊగసాగాయి. ఆమె ముఖం చెమటతో తడియగా కేశపాశంలోని పుష్పాలు అటూ ఇటూ రాలసాగాయి. ఇటువంటి రమణీయమైన దృశ్యం ముందు బాలకృష్ణుడు ప్రత్యక్షమయ్యాడు. అతనికి బాగా ఆకలి వేస్తున్నది. తల్లి ప్రేమను ఇనుమడింపజేయడానికి బాలకృష్ణుడు కవ్వాన్ని పట్టుకొని ఆపాడు. తనకు స్తన్యపానం చేయించమని, తరువాత పెరుగు చిలికే కార్యం చేసుకోమ్మని ఆ విధంగా అతడు సూచించాడు. అప్పుడు యశోద తన ఒడిలోనికి కృష్ణుని తీసుకొని స్తన్యపానం చేయించసాగింది. బాలకృష్ణుడు స్తన్యపానం చేస్తున్నప్పుడు ఆమె నవ్వుతూ తన పిల్లవాని ముద్దు మోమును తిలకించసాగింది. ఇంతలో అకస్మాత్తుగా వంటింట్లో పొయ్యి మీద పాలు పొంగాయి. పాలు పొంగిపోకుండా ఉండడానికి యశోద శ్రీకృష్ణుని వెంటనే పక్కకు పెట్టి వంటింట్లోకి వెళ్ళింది. తల్లి ఆ స్థితిలో తనను వదిలివేయడంతో శ్రీకృష్ణుడికి విపరీతమైన కోపం వచ్చింది. పెదిమలు, కళ్ళు ఎరుపెక్కాయి. పెదిమను దంతాలతో కొరుకుతూ అతడు ఒక రాయిని తీసుకొని పెరుగు కుండను బద్దలు కొట్టాడు. తరువాత దానిలోని వెన్నను తీసుకొని కపట కన్నీరు కారుస్తూ ఏకాంత ప్రదేశంలో ఆ వెన్నను తినడం మొదలుపెట్టాడు. ఇంతలో యశోద పొంగే పాలను దించి పెరుగును చిలికే ప్రదేశానికి తిరిగి వచ్చింది. అక్కడ పెరుగుకుండ పగిలిపోయి ఉండడం చూసింది. తన పిల్లవాడు అక్కడ లేకపోవడం గమనించి కుండ పగలడం అతని పని అని ఆమె నిర్ణయించుకున్నది. కన్నయ్య తెలివిగలవాడు. కుండను పగలగొట్టిన తరువాత శిక్షకు భయపడి ఇక్కడి నుంచి వెళ్ళిపోయినట్టున్నాడు అని ఆమె నవ్వుతూ తలంచింది. అన్ని చోట్ల వెదికిన తరువాత తలక్రిందులుగా ఉంచబడిన ఒక కొయ్యరోలు మీద తన పుత్రుడు నిలబడి ఉండడం ఆమె గమనించింది. ఇంటి కప్పు నుండి వేలాడదీసిన ఉట్టి మీద నుండి వెన్నకుండ నుండి అతను వెన్నను తీసుకొని కోతులకు పెడుతున్నాడు. తాను చేసిన కొంటె వ్యవహారం గురించి తెలుసు కాబట్టి అతడు భయంతో అటు ఇటు చూడడం ఆమెకు కనిపించింది. ఆ విధంగా అతడు పనిలో నిమగ్నమై ఉండగా ఆమె నిశ్శబ్దంగా వెనుక నుండి అతనిని సమీపించింది. అయినా ఆమె చేతిలో కర్రతో తనను సమీపించడాన్ని కృష్ణుడు చూసి చెంగున రోలు మీద నుండి దుమికి భయంతో పారిపోయాడు. యశోద అతనిని వెంబడిస్తూ అన్ని మూలలకు తిరిగింది. మహాయోగుల ధ్యానాల చేతను చిక్కనట్టి ఆ దేవదేవుని పట్టుకోవడానికి ఆమె ఎంతో ప్రయత్నించింది. అనగా యోగుల చేత, జ్ఞానుల చేత ఎన్నడూ పట్టుబడనట్టి శ్రీకృష్ణుడు యశోదమ్మ లాంటి మహాభక్తురాలి కొరకు చిన్న పిల్లవానిలాగా ఆడసాగాడు. అయినా వేగంగా పరిగెత్తబోయే ఆ బాలుని ఆమె సులభంగా పట్టుకోలేకపోయింది. సన్నని నడుము, భారమైన శరీరం వలన ఆమెకు సాధ్యపడలేదు. అయినా సాధ్యమైనంత వేగంగా ఆమె అతనిని వెంబడించడానికి ప్రయత్నించింది. ఆమె కేశబంధనం వీడిపోయింది. తలలోని పూలు నేలరాలసాగాయి. బాగా అలసిపోయినప్పటికీ మొత్తానికి ఆమె తన కొంటె బాలుని పట్టుకున్నది. పట్టుబడగానే కృష్ణుడు దాదాపు ఏడుపు ముఖం పెట్టాడు. నల్లని కాటుక దిద్దబడిన కన్నులను అతడు చేతులతో నలుపుకోసాగాడు. తన ఎదుట నిలబడిన తల్లి ముఖం చూడగానే అతని కళ్ళు భయంతో బెదిరిపోయాయి. కృష్ణుడు అనవసరంగా భయపడుతున్నాడని తెలుసుకున్న యశోద అతని భయాన్ని తొలగించాలని అనుకున్నది. నన్ను చూసి మరీ భయపడితే కన్నయ్యకు ఏమైనా అవుతుందేమో అని కృష్ణునికి పరమ శ్రేయోభిలాషి అయిన ఆమె తలచి బెత్తాన్ని దూరంగా పడవేసింది. అయినా అతనిని దండించడానికి ఆమె చేతులను తాళ్లతో కట్టివేయాలనుకుంది. దేవాది దేవుని బంధించడం నిజానికి తనకు అసాధ్యమని ఆమెకు తెలియదు. కృష్ణుడు తన చిన్న పిల్లవాడనే ఆమె అనుకుంటున్నది కానీ అతడు అపరిమితుడని తెలుసుకోలేకపోయింది. అతనికి అంతర్బాహ్యములు లేవు, ఆద్యంతములు లేవు.
అతడు అప్రమేయుడు, సర్వవ్యాపి. నిజానికి అతడు స్వయంగా తానే సమస్త సృష్టి అయి ఉన్నాడు. అయినా కృష్ణుడు తన పిల్లవాడనే యశోద అనుకున్నది. అతడు ఇంద్రియానుభూతికి అతీతుడైనప్పటికీ కొయ్యరోలకు అతనిని కట్టివేయాలని ఆమె యత్నించింది. కానీ అతనిని బంధించేటప్పుడు తాడు 2 అంగుళాలు తక్కువైంది. అప్పుడు ఆమె ఇంట్లో నుండి కొన్ని తాళ్ళు తెచ్చి జతకూర్చింది. అయినా తాడు మళ్ళీ అంతే తక్కువైంది. ఈ ప్రకారంగా ఆమె ఇంట్లో ఉన్న తాళ్ళన్నీ తెచ్చి జతకూర్చినా చివరి ముడి వేసేసరికి తాడు 2 అంగుళాలు తక్కువ కాసాగింది. యశోద నవ్వుతున్నప్పటికీ జరుగుతున్నదేమిటో తెలియక ఆశ్చర్యపోయింది. జై శ్రీకృష్ణ. పుత్రుని బంధించే యత్నంలో ఆమె బాగా అలసిపోయింది. చెమటతో తడిసిపోయింది. ఆమె కేశబంధనం నుండి పూమాల జారిపడింది. తల్లి పడే పాట్లను అప్పుడు కృష్ణుడు గమనించి ఆమె పట్ల కరుణతో తాడుకు బందీ అయ్యాడు. యశోదమ్మ ఇంట్లో బాలునిగా క్రీడిస్తున్న శ్రీకృష్ణుడు తనకి ఇష్టమైన లీలా ప్రదర్శనం చేస్తున్నాడు. నిజానికి దేవాది దేవుని ఎవ్వరూ నియంత్రించలేరు. తనను భగవంతుడు రక్షించినా నశింపజేసిన విశుద్ధ భక్తుడు భగవత్ పాద పద్మాలకు ఆత్మసమర్పణ చేసుకుంటాడు. తన శరణాగత స్థితిని అతడెన్నడూనూ మరిచిపోడు. అదేవిధంగా భక్తుని రక్షణలో నిలవడంలో భగవంతుడు కూడా దివ్యానందాన్ని అనుభవిస్తాడు. యశోదమ్మకు శ్రీకృష్ణుడు లొంగిపోవడం ద్వారా ఇది చక్కగా చూపబడింది. భక్తులకు శ్రీకృష్ణుడు నానా రకాలైన ముక్తులను ఒసగగలిగే పరమ వరప్రదాతే అయినప్పటికీ యశోదకు ఒసగిన వరాన్ని బ్రహ్మ కానీ, శివుడు కానీ, లక్ష్మీదేవి కానీ ఎన్నడూ పొందలేకపోయారు. యశోదానందుల తనయునుగా తెలియబడిన దేవాది దేవుడు యోగులకు, జ్ఞానులకు ఎన్నడూనూ పూర్తిగా తెలియబడడు. కానీ అతడు భక్తులకు పరమ సులభుడు. యోగులు, జ్ఞానులు అతన్ని పరమానంద నిధి అని తెలుసుకోలేరు. పుత్రుని కట్టివేసిన తరువాత యశోద తన ఇంటి పనులలో మునిగిపోయింది. కొయ్యరోలకు బంధింపబడిన కృష్ణుడు అప్పుడు ఒక జంట అర్జున వృక్షాలను చూశాడు. పరమానంద నిధి అయిన అతడు అంతటా తనలో తాను మొట్టమొదలు నాకు కావలసినవన్నీ పాలు తాగించకుండా అమ్మ వెళ్ళిపోయింది. అందుకే నేను పెరుగు కుండను పగలగొట్టి వెన్నను పోతులకు పంచాను. ఇప్పుడు నన్ను ఆమె కొయ్యరోటికి బంధించింది. కాబట్టి ఇంతకు ముందు దానికంటే మరింత కొండ పని ఏదైనా నేను చేసి చూపిస్తాను అని తలచి అర్జున వృక్షాలను పడదోయడానికి సంకల్పించాడు. ఆ అర్జున వృక్షాలకు ఒక చరిత్ర ఉంది. పూర్వజన్మలో అవి కుబేరుని పుత్రులైన నలకుబేర మణగ్రీవులు. అదృష్టవశాత్తు వారిప్పుడు భగవంతుని దృష్టిలో పడ్డారు. కృష్ణ దర్శన భాగ్యాన్ని పొందడానికే వారు పూర్వజన్మలో నారదమునిచే శపితులయ్యారు. మత్తు వలన కలిగిన మరుపు కారణంగానే వారికి ఈ వరదాయకమైన శాపం కలిగింది. ఈ కథ రాబోయే అధ్యాయంలో వర్ణించబడింది. యశోద శ్రీకృష్ణుని బంధించిన అను దశమ స్కందంలోని 9వ అధ్యాయమునకు భక్తి వేదాంత భాష్యము సమాప్తం. జై శ్రీకృష్ణ.